నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి. ఇంకా అటు ఇటు చూస్తే 20 రోజులు అట్లా ఉన్నాయి అంతే. సో ఈ లోపు ఏంటంటే బెట్టింగ్ రాజాలు మాత్రం భారీగా బెట్టింగ్లు కాస్తున్నారు. కోట్లలో బెట్టింగ్ అయితే కాస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నియోజకవర్గం వారీగా కాస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెకండ్ ఛాన్స్ ఉందా లేదని కాస్తున్నారు. అండ్ మంగళగిరిలో ఉన్న లోకేష్ గారి మీద కాస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద కాస్తున్నారు. అండ్ దీని అంతటి గురించి కూడా హైదరాబాద్లో కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే కాయ్ రాజా రాయ్ ఎట్లా అంటే బెట్టింగ్స్. సో ఈ కాయ్ రాజా కాయలో బెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ఛాన్స్, అండ్ షర్మిల గారి మీద, ఇంకా అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ సీట్ మీద, అండ్ ఇంకొకటి వచ్చేసి మంగళగిరిలో లోకేష్ గారి మీద, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అక్కడ పీఠాపురంలో. సో అసలు మెజారిటీ ఓట్లు అంటే 100 సీట్లు ఖచ్చితంగా అని చెప్పేసి కూటమి పైన కోట్లల్లో బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ హైదరాబాద్లో కూడా బాగా ఈసారి ప్రతిసారి చూస్తున్నట్టయితే కాకుండా ఈసారి అసలు ఎన్నికలు అనేది చాలా భిన్నంగా ఉంది, ప్రత్యేక ఆకర్షణ ఉందన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. నిజంగానే మరి కోట్లలో బెట్టింగ్ జరుగుతుందంటారు? ఇప్పుడు బెట్టింగ్లకు కాదేది అనర్హం అని శ్రీశ్రీ గారికి అన్నట్టు కవిత్వానికి కాదేది అనర్హం అని, ఇప్పుడు బెట్టింగులు అవన్నీ నువ్వు చెప్పినవి కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడిన పిరికి మాటలతో ఇవాళ పులివెందుల మీద కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా ఓడిపోతారా? ఎందుకంటే ఆయన ఇవాళ ప్రజల ముందు గతంలో లాగా ధీటుగా మాట్లాడలేకపోయాడు. నా కుటుంబాన్ని చూసి, నా తండ్రిని చూసి అయినా ఓటేసి గెలిపించండి అనే పరిస్థితికి వచ్చింది. ఒక సంజాయిషి ఇచ్చినట్టు బెగ్గింగ్ లాగా పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆయనకి పులివెందుల్లో ఆయన చేసింది ఏం లేదు. ఆయన పెట్టిన ఒక చేపల అంగడి కూడా మూతపడిపోయింది. పెట్టిందే అది గొప్పగా చెప్పుకున్నాడు. ఎప్పుడన్నా పులివెందుల్లో చేపల అంగడి వస్తుందని మనం ఎవరమన్నా అనుకున్నామా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంది పులివెందుల్లో చేపల అంగడి రావటం, ఈ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పెట్టి ఎక్కడ పడితే అక్కడ చేపలు అమ్ముతారు కదా, దానికి ఏదో పెద్ద అంగడి పెట్టాను, ఇదేదో పులివెందుల్లో ఎప్పుడు చేపలు ఎవరో తినలేదు, చూడలేదు, ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టౌన్కి తీసుకొచ్చాను అన్నట్టు చెప్పాడు. అందరూ నిశ్చేష్టలై చూశారు. ఆ తర్వాత అసలు అది నడిచింది కూడా లేదు, బంద్ అయిపోయింది. ఇవాళ ఆయన పరిస్థితి పులివెందుల్లోనే ఆఖరికి చెప్పాడు. పులివెందులు అంటే నమ్మకం, నేనంటే ప్రాణం, అది ఇది అని ఎంత వర్ణనలు చేశాడు. కడప జిల్లా అంటే ఒక ఇది, అది రాయలసీమ అని, నన్ను ప్రాణం ఇస్తారు నాకు అది అని. కానీ ఇవాళ పులివెందుల్లో ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అసలు ఆయనకి పులివెందుల్లో ఏమీ గ్రిప్పు లేదు. కేవలం మళ్ళీ ఆ దివంగత నేత అని మళ్ళీ తండ్రి పేరు ఇవాళ ఎత్తుతున్నాడు. ఈ మధ్యకాలంలో అసలు ఆయన పేరు ఎత్తిందే లేదు. ఆఖరికి ఆయన టీవీలో ఛానల్లో కూడా ఆయన ఫోటో తీసేసి అవును తీశాడు, అవన్నీ మనం చూసాం. అట్లాంటిది మళ్ళీ ఆ మహా దివంగత నేతని మళ్ళీ వాళ్ళ అక్కడ పులివెందుల్లో సెంటిమెంట్ రైజ్ చేయడానికి చూస్తే కూడా ఎవరు ప్రజలు స్పందించలా. ఎందుకు స్పందించలేదంటే నువ్వే మర్చిపోయావు, తర్వాత నువ్వు అసలు పులివెందుల్లో రావటం లేదు, పులివెందులతో కలిసి మాట్లాడింది లేదు, పులివెందుల ప్రజలతోనూ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే కూడా వాళ్ళంతా చెప్పారు, ఏదో నువ్వు పెద్ద చీఫ్ మినిస్టర్ అయ్యావని మా వాళ్ళలో ఏదో చిన్న చిన్న వర్కులు పంచాయతీ వాళ్ళు చేయమంటే చేస్తే ఇవాళకి మాకు బిల్లులు రాలేదు, మేము వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నామని. కొంతమంది అయితే అసలు ఆ మీటింగ్కి రాకూడదని మొహం తప్పించి మేము తిరుమల పాదయాత్రగా వెళ్తున్నాం కాబట్టి ఊళ్ళోనే లేమని చెప్పారు. వచ్చిన వాళ్ళు ముఖాన్ని అడిగారు, మేము మీ కుటుంబానికి తరతరాలుగా విశ్వాసపాత్రులుగా ఉన్నాము, కానీ నువ్వు వచ్చిన తర్వాత మాతో అసలు ఏమాత్రం కూడా మాకు తగిన ఇది కూడా ఇవ్వట్లేదు, ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదు, మా ముఖం కూడా చూడటం లేదు, మీ మూలాన మా కుటుంబాలకి జరిగిన మేలు కూడా ఏం లేదు, ఇంకా ఎన్నాళ్ళు మోయాలి మీ పల్లకీలు అని చెప్పేసి ముఖాన్ని చెప్పి వెళ్ళిపోయారు. చేయలేదు, నేను చేస్తానని హామీ ఇచ్చాడు, కానీ ఆ తర్వాత కూడా జరగలేదని చెబుతున్నారు. ఇవాళ ఆయన వెళ్ళి పులివెందుల్లో మాట్లాడిన తీరుతో ఈ బెట్టింగ్ రాయలందరికీ కాళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆయన అక్కడ గెలవలేడు, తర్వాత కడపలో కూడా ఈయన కూడా గెలవడు, అవినాష్, షర్మిల గెలుస్తుంది, లేకపోతే ఇంకెవరైనా గెలుస్తారు, అవినాష్ అయితే గెలవడు. ఎందుకంటే అవినాష్ నిర్దోష అని చెప్తున్నాడు కదా, అందుకే నేను సీట్ ఇచ్చాను. ఇప్పుడు సొంత చిన్నమ్మాయి వాళ్ళు రాసింది, కుటుంబంలో వాళ్ళే చంపారు మీ చిన్నాన్ని, బయట వాళ్ళు ఎవరు చంపలేదు, ఆ కుటుంబంలో మన కుటుంబంలో వాళ్ళే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నారు, వాళ్ళని మళ్ళీ సీట్ ఇచ్చి నువ్వు నిలబెట్టావు, నువ్వు వాళ్ళకి మద్దతు ఇస్తున్నావు, నీ సొంత చెల్లెళ్ళు నీ చిన్నాన్న
కేసులో న్యాయం జరగాలని పోరాడుతున్న షర్మిలని, సునీతని మీ వాళ్ళు దుర్భాషలాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీ సొంత పేపర్లో, నీ సొంత ఛానల్లో వాళ్ళ గురించి అవాకులు చవాకులు రాశావు. ఆఖరికి సునీతే హంతకురాలని కూడా రాశావు. మరి వాళ్ళ నీ సొంత చెల్లెల్నే నువ్వు ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తే అసలు ధర్మం న్యాయం ఎక్కడుంది? న్యాయం ఆళ్ళ వైపునుంది, సునీత్ వైపు, షర్మిల వైపు. నువ్వు కుటుంబంలో ఒక సభ్యుడిగా కాకపోయినా ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి తండ్రిగా నువ్వు న్యాయం ధర్మం వైపు ఉండు. ఇప్పటికైనా అందాం, ఇప్పటికైనా. ఇన్నాళ్ళ నుంచి లేవు, ఇప్పటికైనా నువ్వు గనక లేకపోతే నువ్వు ఏమైపోతావు అన్నట్టుగా ఒక రకంగా ఆవేదన, ఒక రకంగా శాపం, ఏమైనా జరగాలన్నంత ఆగ్రహంగా ఆమె లెటర్ రాసింది. దాని గురించి ఆయన ఏం ప్రస్తావించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎంతసేపు అవినాష్ గారి మీద ఆ ప్రాంతంలో ఎవరికి మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి వాళ్ళు అదే కేసులో జైల్లో ఉన్నాడు చాలా కాలంగా, నెలల తరబడి ఉన్నాడు. ఏ ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా ఎవరిని నెలల తరబడి జైల్లో అయితే ఉంచలేదు. ఉన్నాడు అంటే పెరోల్ మీద, మధ్యలో హెల్త్ పెరోల్ మీద ఇచ్చారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, రాష్ట్రంలో 175 గెలవటం తర్వాత మాట, పులివెందుల సొంత స్థానం కూడా గెలుస్తానా లేదనే డౌట్ ఇవాళ ఆయన మాట్లాడటం ద్వారానే ఆయనే వ్యక్తం చేసుకున్నాడు. తను గెలుపు మీద తనకు అనుమానాలు వచ్చినాయి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ కుటుంబంలోకి వీళ్ళు వారసులా అని చెల్లెళ్ళని అడుగుతున్నాడు. ప్రజలు ఏమంటున్నారు? చెల్లెళ్ళే వారసులు, వాళ్ళు ధర్మం వైపు నిలబడ్డారు, నువ్వు ఆయన తమ్ముడిని హత్య చేసిన వాళ్ళని నువ్వు సమర్థించాడు కదా ఆయన. అతను చేయలేదు అని చెబుతున్నాడు కానీ మరి అది ఎవరికి చెప్పాలి? దర్యాప్తు సంస్థకు చెప్పాలి, న్యాయస్థానంలో చెప్పాలి. అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు ఈయన? ఇంతవరకు వెళ్ళి షర్మిలన్న వాంగ్మూలం ఇచ్చింది, మా చిన్నాన్న చంపింది ఫలానా వాళ్ళు, ఫలానా కారణం మూలానా నన్ను లోక్సభ నుంచి పోటీ చేయమని మా చిన్నాన్న ఒత్తిడి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒత్తిడి చేస్తున్నాడు, ఈ సీటు బయట వాళ్ళకి ఇవ్వకూడదని. నేను అడ్డంగా ఉన్నా కాబట్టి మా చిన్నాన్నని లేపేశారు. ఇది మా చిన్నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆమె స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చింది. కానీ ఈయన ఇవ్వాలి కదా, ఇవాళ ఇతను లేదని ఇవ్వాలి కదా. అవినాష్ రెడ్డి ఇందులో పాత్రధారి కాదు, వాళ్ళ కుటుంబానికి తెలియదు, చంపింది చంద్రబాబు నాయుడు, ఇంకెవరో నీ మనసులో ఎవరున్నారో చెబుతున్నావు కదా. జిల్లా మొత్తం తెలుసని, జిల్లా మొత్తం తెలిసినప్పుడు నీకు తెలవకుండా ఉండదు కదా. నీ మనసులో ఎవరున్నారో చెప్పు. జనంలో ఇప్పుడు ఇతని పేరైతే లేదన్నావు, వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాలి కదా. చీఫ్ మినిస్టర్గా, ఒక పౌరుడిగా ఆమె కూడా ఏమడిగింది? నువ్వు ఈ కుటుంబ సభ్యుడిగా కాకపోయినా కనీసం నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అన్న న్యాయం ఎవరైపు ఉందో చూసి న్యాయం చేయమంది. నీ అధికారాన్ని చిన్నాన్న కేసును ఆపటానికి ఉపయోగిస్తున్నావు, చెల్లెళ్ళ మీద దాష్టీకాలు చేయటానికి ఉపయోగిస్తున్నావు, చిన్నాన్న ఆత్మశాంతి కోసం దోషుల్ని శిక్షించడానికి సహకరించట్లేదు, నువ్వు ఈ కుటుంబ సభ్యుడివేనా అని అడిగింది. మరి ఆమె చేతులతో పెంచింది ఈయన చిన్నప్పటి నుంచి. ఆయన వివేకానంద రెడ్డి గారు ఆమె పెంచారు కాబట్టి వాళ్ళకి ఆవేదన ఉంటుంది కదమ్మా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో దోషిగా నిలబడాల్సి వచ్చింది. కాబట్టి ఆయన గెలుపు మీద అనుమానాలు ఆయనే రేకెత్తించాడు.